వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక వారం రోజుల వరకు స్నాక్ బాక్స్లో పెట్టచ్చు, నిల్వ ఉంటాయి. మనం టీ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. జీడిపప్పు పల్లీలతో పకోడీ చేస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ముందుగా మనకి మసాలా పేస్ట్ కావాలి. దీనికోసం ఒక 10 వరకు ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. మనకి ఎండుమిర్చి ఈ తొడాలు తీసేసుకొని ఇవన్నీ కలిపి అల్లం సన్నగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. దాంట్లో కొద్దిగా కసూరి మేతి వేయండి. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కసూరి మేతి కూడా వేసేసి కాస్త వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసేయండి. చూడండి, ఈ విధంగా చేసేసి రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఒక ఖాళీ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ పేస్ట్ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇది మొత్తం వేసేసుకొని దీనిలోకి 1 కప్పు జీడిపప్పు వేసుకుందాం అండి. చూడండి, 1 కప్పు జీడిపప్పు, ఇదే కప్పుతో పల్లీలు వేసుకోండి. సమానంగా వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదే కప్పు తీసుకున్నాను, 2 కప్పులు. దీనిలోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్తో శనగపిండి వేసుకోండి. బౌల్ నిండా శనగపిండి, ఒక అర బౌలు బియ్యం పిండి వేసుకోండి. చూడండి, అర బౌలు బియ్యం పిండి వేసుకోండి. ఆ బౌల్ కూడా మీకు చూపిస్తాను, చిన్నదే ఇది. మనం పల్లీలు ఇవన్నీ వేసిన దానికన్నా చిన్నదనమాట. దీంట్లోకి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోండి. దీంట్లోకి ఒక అర స్పూను పసుపు వేసుకున్నా, ఒక పావు స్పూను తినే సోడా వేసానండి. మొత్తం కలిపేసి ఇక్కడ నేను సాల్ట్ చూసుకున్నాను. సాలకపోతే వేసుకోవచ్చు, నాకైతే సరిపోయింది. చూడండి, దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎలాగో పొయ్యి మీద ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు తీసేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఇది త్వరగా మనం కలిపేసి వెంటనే వేసేసుకోవచ్చు. ఇక దీంట్లోకి మనం మసాలా పేస్ట్ తీసాం కదా, దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని అవి కూడా వేసేసి ఇలాగా కలిపేసుకోండి. మరి గట్టిగా మనం చపాతీ పిండి కలిపినట్టు కాకుండా కాస్త లూజుగా కలుపుకోండి. అంటే పిండి తేలిగ్గా మన తేలిగ్గా కలుపుకోండి. ఈ విధంగా ఒత్తుతూ కలపకుండా అలా పొడిగా ఇలా కలుపుకోండి. ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకోండి. చూడండి, ఇలాగ మనకి పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇలా అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం ఒకసారి ఇలా అన్నప్పుడు మనకి ముద్ద పడుతుందా లేదా అన్నట్టు చూసుకోండి. చూడండి, ఈ విధంగా. ఇక ఆయిల్ కూడా వేడెక్కిందండి. అంటే మరీ బాగా వేడెక్కలేదు, కాస్త వేడయిందంతే. ఇక మనం పకోడీ కొంచెంగా వేసేసుకుందాం. ముద్దలుగా కావాలా, విడిగా పొడిగా కావాలనేది మనం చూసుకొని ఇలా వేసేసుకోవడమే. ఇక మనం వేయగానే ఇక సెగ పెరుగుతూ ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతాయి. మనం సిమ్లోనే పెట్టి వేయించుకున్నాం అనుకోండి, లోపల పల్లి అలాగే మన జీడిపప్పు చక్కగా వేగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి అసలు వేయగానే కదిపేయొద్దు. ఒక 5 నిమిషాల వరకు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు కాస్త అలా నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో అలా కాస్త కదపండి, సరిపోతుంది. ఈ విధంగా అయిపోయినాయి. చక్కగా మనకు వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇలా బుడగలు వస్తున్నాయి కదండి, ఇవన్నీ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మనం తీసేయచ్చు. ఇంకా బాగా తగ్గిపోయినాయి అనుకోండి, మాడిపోతాయి, అందులో గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసేయండి. చూడండి, ఒక టిష్యూ వేసిన బౌల్ పెట్టుకున్నాను రెడీగా. దానిలోకి మనం ఈ పకోడీ తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇక మన పిల్లలు ఊర్లో వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా బాక్స్లో పెట్టి మనం ఇవ్వచ్చు. నేనైతే మా బాబు కోసం చేసి వాడికి బాక్స్లో పెట్టాను. వాడికి చక్కగా ఒక వారం రోజులు వస్తుంది. వాళ్ళు పీజీలో ఉంటారు కదా, వాళ్ళు తినడానికి రైస్లోకి అట్లోకి నంచుకోవడానికి అట్లకి బాగుంటుంది. సాంబార్ రైస్ ఎక్కువ చేస్తారు వాళ్ళకి, అలాంటప్పుడు దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇక అవి తీసేసి ఇంక 2వ రౌండ్ వేసేసానండి. ఇక చల్లారిపోయినాయండి చక్కగా. చూడండి, మంచి కలర్తో టేస్టీగా ఇలా మనకి ఇరపగానే ఇరిగేలాగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ట్రై చేయండి.